వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం శ్రీ గణేశాయ నమః. మా గురువులు నమస్కారం, మా తల్లిదండ్రులకు నమస్కారం. ఋషికొండ, విశాఖపట్నం, వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక దేవాలయం, ప్రకృతి సోయగాల మధ్య ఉన్న దేవాలయం. ఇది ముఖద్వారం. ఈ ముఖద్వారం గుండా మనకు లోపల ప్రయాణిస్తాం. మరి ఇప్పుడు వీడియోలను చూస్తాం, వరుసగా అన్ని వీడియోలు చూస్తాం. మొత్తం ఈ వీడియో అంతా వీడియోలో ఉంటాయి. ఇది స్వామివారి దేవాలయంకి వెళ్ళే దారి ఏ విధంగా చూపడుతోంది. ఇదిగో చూడండి, ముఖద్వారం గుండా ఈ బస్సులు కానీ లేదా ఆటోలు కానీ 2 వీలర్స్ కానీ మనం ఈ ముఖద్వారం గుండా ప్రయాణం చేయవచ్చు. అది రహదారి, దేవాలయం ముందున్న రహదారి కనిపించేటువంటిది. అవతల పక్కన ఇంకో కొండ, ఇదో కొండ, 2 కొండలు. అది ఋషికొండే, ఇది ఋషికొండే. ఈ ప్రాంతాన్ని ఋషికొండ అంటారు. ఇదిగో దేవాలయం పైకి ప్రయాణించేటువంటి బస్సులు, ఆటోలు ప్రయాణించేటువంటి రహదారి, కొండపైకి వెళ్ళేటువంటి దారి, 2 వీలర్స్ ద్వారా ప్రయాణం చేయొచ్చు. ఇది మెట్ల మార్గం. ఇది కనిపించేది ఈ డూమునందంత మెట్ల మార్గం. ఋషికొండ ఋషులు నివసించిన ప్రదేశం కాబట్టి దీనికి ఋషికొండ అని పేరు వచ్చింది. ఈ దేవాలయం పైకి వెళ్ళేటువంటి దారి మార్గం ఇది. బస్సులో 2 వీలర్ కనబడుతుంది. 2 వీలర్స్ వెళ్తున్నాయి, పైకి వెళ్తున్నాయి. ఇదిగో పైకి వెళ్తున్నాయి 2 వీలర్స్ అన్నీ కూడాను. ఈ విధంగా పైకి ప్రయాణం చేయవచ్చు. ప్రకృతి సోయగాల మధ్య అత్యద్భుతంగా ఉండేటువంటిది ఈ ఋషికొండ. శ్రీవారి మెట్ల మార్గం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించినటువంటిది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించింది ఋషికొండ. ఇగో చూడండి, ఈ మెట్ల ద్వారా మనం పైకి ప్రయాణం చేస్తాం. బస్సుల కింద బయలుదేరే ప్రదేశం ఇది. వాళ్ళు టూరిస్ట్ బస్సులు వాళ్ళు వచ్చిన వాళ్ళు, గవర్నమెంట్ బస్సు కూడా ఉంది ఇక్కడ. మనం ప్రతి మెట్టుకి నమస్కారం చేసుకుంటూ ప్రతి మెట్టుకి పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, గంధం బొట్టు పెట్టి, స్వామి 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద రక్షించు, కాపాడు అని నామస్మరణ చేస్తూ స్వామివారి నామాలు చెబుతూ మనం పైకి ప్రయాణం చేస్తాం. ఎదురుగుండగా పక్కనే మనకి బీచ్ కనబడుతోంది. అందాల సోయగం, అద్భుతమైనటువంటి దృశ్యాలతోటి మనకు చాలా అందంగా కనబడుతోంది. చల్లని ప్రదేశము, చాలా బాగుంటుంది చూడడానికి. ఇదంతా కూడా చుట్టూ ఉన్న ప్రాంతం, చెట్లు కనబడుతున్నాయి, ఎక్కువగా వృక్షాలు కొండ మూలానే. అలా ఈ మెట్ల మార్గాన్ని వెళ్తున్నాం. ఈ మెట్ల మార్గాన్ని వెళ్ళేటప్పుడు స్వామివారిని తెలుసుకుంటూ ప్రతి మెట్టు ఎక్కుతూ ఉండాలి. 7 కొండలవాడ గోవింద గోవింద, నాథరక్షక గోవింద గోవింద, ఆపద్బాంధవ గోవింద గోవింద, వట్టి కాసులవాడ గోవింద గోవింద, శ్రీ చరణారవింద శ్రీనివాస గోవింద గోవింద అని గోవింద నామాలు చెప్పుకుంటూ అలుపనేది లేకుండా చల్లని గాలి మనకి పక్కన తగులుతూ ఉంటుంది. అది దాంతో ఎటువంటి కష్టము లేకుండా స్వామివారి మెట్లని ఎక్కుతాం. సుమారుగా 1500 వరకు ఈ మెట్లన్నీ ఉంటాయి. ఈ విధంగా ఈ మెట్లని కూడా మనం ఎక్కి స్వామివారికి చెంతకు చేరుకుంటాం. అద్భుతమైన ప్రదేశము, ప్రకృతి సూయగాల రమణీయ ప్రదేశము. ఏడుకొండలవాడ గోవింద గోవింద అని నామాలు చెప్పుకుంటూ ప్రతి మెట్టు ఎక్కుతూ స్వామివారి నమస్కారం చేసుకోండి. ఇదిగో స్వామివారి మెట్లు ఎక్కి పైకి వచ్చేసాం. ఇదిగో స్వామివారి దేవాలయం ఉన్నటువంటి ప్రదేశం, కొండ మీద స్వామివారి కింద ఉన్నటువంటి ప్రదేశం. ఇదిగో ఈ రకంగా ఈ మార్గం ద్వారా వాహనాలన్నీ కిందకి వెళ్తూ ఉంటాయి. ఇది కూడా బీచ్ కనబడుతుంది మనకి. ఈ వాహనం ద్వారా అద్భుతంగా చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, కొండ ఎంత బాగుందో. ఈ దారి వెంబడి వాహనాల పైకి వస్తున్నాయి, కొన్ని కనబడుతున్నాయి మనకి. ఓం శ్రీనివాసాయ నమః. అదిగో ఆ వచ్చేటువంటిది ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు ద్వారా పైకి చేరుకుంటారు. ఈ ఫ్రీ బస్సు అందుకే తీసుకొస్తుంది పైకి. అదిగో అది కనిపించే కొండ ఋషికొండ. ఆ పక్కన ఉన్నది జగన్ ప్యాలెస్. ఆ దూరం కనిపించే జగన్ ప్యాలెస్. అది దీన్ని జగన్ ప్యాలెస్ అంటారు. ఇదిగో ఇదంతా కూడా తిరుమల స్వామివారి దేవాలయం. ఇదిగో వాహనాల కిందకి వెళ్తున్నాయి. ఋషికొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం.
సముద్ర ప్రాంతం చుట్టూ సముద్రం ఒడ్డునటువంటి ఈ కొండ అత్యద్భుత రమణీయంగా ఉంటుంది. చూడడానికి మనకి ఆనందాన్ని ఇస్తుంది. మనం మర్చిపోయి స్వామివారి నామాలు చెప్పుకుంటూ స్వామి ముందు సేవ చేసుకునే భాగ్యం కలిగేటువంటి ప్రదేశం, అద్భుతమైన ప్రదేశం ఋషికొండ. ఋషులు నివసించిన ప్రదేశము, ఋషులు ఇక్కడ తిరగాడిన ప్రదేశము, నడయాడిన ప్రదేశము ఋషికొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం. చూడండి ఎంత బాగుందో. అటువంటి ఋషికొండను చూసే అత్యద్భుతమైనటువంటి మనకి ఈ సమయం దొరికింది. ఇదిగో ఇది ఫ్రీ బస్ అంటారు. పైకి వచ్చింది ఇప్పుడు ఫ్రీ బస్. ఇది పైకి కిందకి ఒక బస్సు ఉంది. స్వామి బస్సు ప్రయాణికులందరూ పైకి తీసుకొస్తారు, భక్తులందరూ పైకి తీసుకొస్తుంది. మనం ఈ మార్గం గుండా పైకి వెళ్తాం. ఇదిగో చూడండి శ్రీవారి పాదాలు. ఈ శ్రీవారి పాదాలు ముందుగా ఇక్కడ నమస్కారం చేసుకోవాలి. స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. శ్రీవారి పాదాల దగ్గర అందరూ కూడా శ్రీవారి పాదాలు నమస్కారం చేసుకోండి. ఇదిగో అక్కడే స్వామివారు ఉన్నారు శ్రీవారి పాదాల దగ్గర. ఈ స్వామివారికి కూడా నమస్కారం చేసుకోండి. అలాగే త్రిపుండ్రకం చూడండి 3 నామాలు ఉన్నాయి. నమస్కారం చేసుకోండి. ఈ స్వామివారి పైన వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఆ మెట్ల ద్వారా మన పైకి దర్శనానికి వెళ్తాం. ఇప్పుడు చూడండి దర్శనానికి బయలుదేరాం. ఈ రకంగా మనం లోపలికి దర్శనానికి వెళ్తున్నాం. ధ్వజస్తంభం కనపడుతుంది మనకి. ఆ ధ్వజస్తంభాన్ని కూడా నమస్కారం చేసుకోండి. ధ్వజస్తంభం యొక్క సంకేతం ఏంటంటే ఇక్కడ దేవాలయం ఉంది. నీ పైన ప్రయాణించే దేవతలందరూ కూడా కిందకి దిగుతారనమాట. ఇదిగో పద్మావతి అమ్మవారి మందిరం. పద్మావతి అమ్మవారి మందిరం. ఇప్పుడు చూడండి ఇంకో వీడియో చూస్తాం. ఇప్పుడు పద్మావతి అమ్మవారు కనబడతారు మనకి. నమస్కారం చేసుకోండి. ఇదిగో ఓం శ్రీ పద్మావతీ దేవ్యే నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యే నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యే నమః. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మనస్సులో కోరిన కోరికలు తీర్చి తల్లి, మహాతల్లి, అపూర్వకమైన తల్లి, చల్లని తల్లి, ముగురమ్మల మూల పుటమ్మ అమ్మకు నమస్కారం చేసుకోండి. పద్మావతి దర్శనం అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వస్తాం. ఇంకో స్వామివారి గోపురం ఇది. ఇదిగో ఇలా బయటకు వస్తాం. దర్శనం చేసుకున్నాక స్వామివారికి ప్రదర్శన చేసుకుని మనం లోపలికి ప్రవేశిస్తాము. చూడండి ఇప్పుడు స్వామివారి దేవాలయంలోకి ప్రవేశిస్తున్నాం. అదిగో స్వామివారి ఉండి కనపడుతోంది అక్కడ. ఇదిగో స్వామివారు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపత్ముక్కులవాడ గోవింద గోవింద. అనాథరక్షక గోవింద గోవింద. వడ్డికాసులవాడ గోవింద గోవింద. శ్రీచరణారవింద గోవింద గోవింద అని గోవిందనామాలు చెబుతూ స్వామిని మనం మైవరిచి ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రియకాంతాయ నిధయే నిధయేతినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ. అజ్ఞానినా మయా దోషాం అశేషాం వేదాంగరే. క్షమస్వత్వం శేషశైలశిఖామణి అని స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఏడుకొండల వాడికి కోరిన కోరిక తీర్చేవాడు. పక్కనే మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉంది. మహాలక్ష్మి వారి దేవాలయం ముందున్నప్పుడు ఈ పక్కనే మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారిని కూడా చూద్దాం. చూడండి కూడా గుడి కనబడుతుంది. అమ్మవారి మందిరం ఇది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క మందిరం. ఇప్పుడు అమ్మవారిని కూడా మనం వీడియో చూద్దాం. అమ్మవారు కూడా కనబడతారు ఇప్పుడు. యాదేవి సర్వభూతేషు విష్ణుమయేతి శబ్దిత నమస్తస్యై నమో నమః. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అదిగో ఆవిడే మహాలక్ష్మి అమ్మవారు. ఆ చల్లని తల్లికి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
తాం త్రైలోకకుటుంబినీం సరసిదాం వందే ముకుంద ప్రియాం. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీదేవ్యై నమః, ఓం మహాశక్తి స్వరూపిణ్యై నమః, ఐశ్వర్యదాత్రీ నమః, ఆరోగ్యప్రదాతాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అని ఆ మహాలక్ష్మీదేవిని స్మరించుకుంటూ స్వామి ముందు, ఆ తల్లి ముందు మన శిరస్సు వంచి నమస్కారం చేసుకుంది. మన మనస్సులో కోరికలు తీర్చుకుంటూ తల్లి అని ఆ అమ్మకి నమస్కారం చేయండి. ఆ తల్లి చూపుల వల్ల అందరం చల్లగా ఉంటాము. ఈ రకంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత మనం అలా బయటకు వచ్చాం. ఇక్కడ చూడండి ఎంత కనబడుతుంది. జగన్ ప్యాలెస్ వెలిగించేటువంటిది. జగన్ ప్యాలెస్ అంటారు. అది విషుకొండ, ఇది ఒక కొండ, అది ఒక కొండ, మధ్యలో రహదారి కిందన ఇదిగో ఇదంతా కూడా పైన స్వామివారి దర్శనం చేసుకుని మళ్ళీ కిందకు వచ్చాం. మళ్ళీ అదే మెట్ల ద్వారా మరీ కిందకు వచ్చాం. ఇక్కడ స్వామివారి దర్శనం ఈ ప్రశాంతమైన ప్రదేశంలో స్వామివారి ప్రసాదం స్వీకరించి అక్కడ కూర్చున్నాం. శ్రీవారి పాదాలకి నమస్కారం చేసుకున్నాం. పునరుద్ధరణ ప్రాప్తిరస్తు అని స్వామివారికి నమస్కారం చేసుకుని అలా తిరుగు ప్రయాణంలో వెనక్కి వస్తున్నాం. ఇదిగో చూడండి ఇదంతా కూడా రహదారి, కిందకు వచ్చేటువంటి బస్సులు వెళ్ళే దారి మన కింద కనబడుతుంది. అంతా కూడా ఇది కూడా బీచ్ కనబడుతోంది. అలా ఏ మార్గం కూడా వెళ్ళామో ఆ మార్గం ద్వారా మళ్ళీ కిందకు ప్రయాణం చేస్తాం. అలా మన ముఖద్వారం ఎలా ప్రవేశించామో అదే ముఖద్వారం ద్వారా అలా కిందకు వస్తాం. అత్యద్భుతమైన ప్రసిద్ధమైన దేవాలయం విషుకొండ శ్రీ వెంకటేశ్వర దేవాలయం. అలా మెట్లు ఎలా బయటకు వెళ్ళామో అలా అదే మార్గం ద్వారా కిందకి మనం మెట్ల ద్వారా కిందకి దిగుతాం. మెట్లు దిగుతున్నాం. ఇప్పుడు మనం కనిపించేది కింద కనిపించేది నేనే, తర్వాత మామిళ్ళపల్లి కింద కనిపించేది నేనే. ఈ మెట్ల ద్వారా మనం కిందకు వస్తూ ఉంటాం. ఈ మెట్లనే మనం ఎక్కుతున్నాం. ఇగో శ్రీవారి మెట్ల మార్గం ఇలా ప్రవేశించాం. ఇలాగే మళ్ళీ బయటకు రావచ్చు. మెట్లు కూడా ప్రకృతి సోయిగాల మధ్య బీచ్ కనబడుతుంది. మనకి అద్భుతమైనటువంటి సౌందర్యమైనటువంటి దేవాలయం. గోవింద గోవింద ఏడుకొండలవాడ గోవింద అని స్వామిని నమస్కరించుకుంటూ పునర్దర్శన ప్రాప్తిరస్తు ఆ నమస్కారం చేసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ వీరభద్రరావు, మామిళ్ళపల్లి ప్రజెంట్స్. ఓం సాయిరామ్, ఓం నమ శివాయ. ధన్యవాదాలు.